ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్లు కోఆర్డినేటర్లు క్లస్టర్ వారీగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాల ప్రజా వ్యతిరేక విధానాలు ఓటర్లకు వివరించి చైతన్యపరచాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు అన్నారు. పట్నంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్లు కోఆర్డినేటర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మండల జిల్లా స్థాయి ఏ లీడర్ అయినా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. అంతేగాని గొప్పలకు పోయి ఇష్టారీతిన వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి గడపకు ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. మండలాలను విభజించి ప్రచారం చేస్తేనే ఫలితం ఉంటుందని, వీలైనంత ఎక్కువగా ఓటర్లను కలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని సూచించారు. అటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి బూత్ లెవెల్లో అత్యధిక మెజారిటీ సాధించాలన్నారు. పార్టీ అధిష్టానం డైరెక్షన్లో నడుస్తూ ప్రచారం చేపట్టాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్ర సుగుణ్ణి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలందరూ విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఆదివాసీ బిడ్డైన తన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తెలిపారు. 75 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళకు టికెట్ వచ్చిందని, అది తనకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. తన బలం, బలగం, శక్తి అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని, అప్పుడే అభ్యర్థి గెలుపు సాధ్యమవుతుందని బోధన నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ అన్నారు. పార్టీ ఇచ్చిన గ్యారంటీల అమలుతో పాటు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కాబట్టి చాలా మంది అనుకుంటారు కొత్త వాళ్ళు వస్తే మనకి ఏమని కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు. చాలా స్పష్టంగా బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మనలో దగ్గరికి వస్తుంది, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది, లీడర్ని ఏ రకంగా మనం పెడుతుంది, చాలా స్పష్టంగా ఈ రోజు మనకు పవన్ గారు మనకు వివరిస్తారు. ఆనాటి ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా మనం ఇచ్చేసిందో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి, ప్రజలకు వివరించాలి, వివరించి వాళ్ళందరికీ కూడా నచ్చేపాలి అని తెలియజేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఆడపడుచు మనందరి అభిమాన నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కోసం మూడుగా వాడవాడ గడప గడప తిరిగి తన మంచి పేరు తెచ్చుకునేటువంటి నాయకురాలు, వారికి గట్టిగా గట్టిగా అట్లనే పార్లమెంటు అభ్యర్థి మనందరి అభిమాన నాయకురాలు ఆత్రం సుబ్రహ్మణ్య గారిని, అలాగే టిపిసిసి జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సత్తు మల్లేష్ గారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్య గజేందర్ గారు కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నారు. ఏదేమైనా ఇప్పుడే మీకు ఒక్కొక్క బూత్ లో ఎన్ని ఓట్లు కొట్టారని మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు బూత్ ఏజెంట్ ని నిలబెట్టి సో మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని వాడుకొని మీరు మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ని అప్లై చేసుకుంటా మన కాంగ్రెస్ పార్టీకి అన్ని బూత్లలో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించడానికి కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు వేయించి నమస్కరిస్తున్నాను. ఈ రోజు ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బూత్ లెవెల్లో మన బూత్ ఏరియాలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మన పార్టీ గురించి ప్రజలలో పాజిటివ్ గా తీసుకుపోవాలి. ఈ రోజు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో బీజేపీ కల్పితాలు సృష్టించి బీజేపీ మంచి పార్టీ అని ప్రజలలో తప్పులో పడుతుంది. దానికి కౌంటర్ గా మనం ఏ విధంగా మన పార్టీ యొక్క భావాలను ప్రజలకు తీసుకెళ్తే మనము గెలుపుని సుసాధ్యం చేసుకోవచ్చని ఈ రోజు ఏఐసిసి నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈ రోజు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదే విధంగా 2 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి నాన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా బూత్ వైజ్ గా విచ్చేసినటువంటి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, అదే నా మీడియా మిత్రులకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నా బలగం, నా బలం, నా శక్తి, నా ధైర్యం అంతా మీరే నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించి ప్రశ్నించే గొంతుకగా రాహుల్ గాంధీ గారిని
ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా కంకణబద్ధులై రేపు ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల్లో ఒక ఆడబిడ్డకు, ఆదివాసి బిడ్డకు, పేద బిడ్డకు, ప్రజల్లో ఉండే బిడ్డకు, ప్రజల సమస్యల్లో ఉండే బిడ్డకు ఉద్యోగం రాజీనామా చేసి నాకు సమస్యల్లో ఉండాలి, మీలో కలిసి ఉండాలన్నటువంటి, మీ సమస్యలో ఉండాలన్నటువంటి ఒక ఆశయంతో వచ్చాను. అందుకే మీరందరూ కూడా నేను టికెట్ తెచ్చుకోలేదు, మీరందరూ కూడా కోరుకుంటేనే మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రం గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మీరే నన్ను గెలిపించి మరి పార్లమెంటుకు పంపిస్తారనేసి దయచేసి మీరందరూ కూడా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు.